చేవెళ్ళ సభలో ముఖ్యమంత్రి గారు రెచ్చిపోయి మాట్లాడారు. ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షాన్ని బూచిగా చూపించి చుట్టూ ఉన్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. అది నా కూర్చుని మీరెవరు తాకొద్దు అని చెప్పి పక్కనున్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. అది ఇంకేం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారనే ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్య పేరు మీద వచ్చిందో కాదు అంటాడు. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఆ కుర్చీ ఇనాం కింద వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయ్య పేరు మీద వచ్చింది అని చెప్పి నువ్వు పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు తెలుసు. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. ప్రజలు నవ్విపోతురు అని తెలియదా మీకు? ప్రజలు నవ్విపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారా? మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతారా? ఆ అర్హత మీకుందా? ఇంకా దారుణమైన భాష ఏంటి అంటే నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు ఆయన. ఆంధ్రజ్యోతి, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా. ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి. రాజకీయాల్లో ఈ మగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా, నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. మగాడివైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే.